వశిష్ఠుడు మరలా జనక మహారాజుతో ఈ విధంగా చెప్పసాగాడు. ఈ వ్రతాన్ని విన్నంత మాత్రానే సర్వ పాపాలు నశిస్తాయన్న నగ్న సత్యాన్ని గ్రహించి శ్రద్ధగా ఆలకించు జనక మహారాజా. కార్తీక మాసంలో శివప్రీతిగా సోమవార వ్రతాన్ని ఆచరించేవారు ఎవరైనా సరే కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఏ ఒక్క సోమవారం నాడైనా సరే స్నాన జపాదులని ఆచరిస్తే 1000 అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు. సోమవార వ్రతం మొత్తం 6 విధాలు. ఆ 6 రకాల వ్రతాలని గురించి చెబుతాను, శ్రద్ధగా విను. మొదటిది ఉపవాసం, 2 ఏకభుక్తం, 3 నక్తం, 4 అయాచితం, 5 స్నానం, 6 తిలాదానము. ఉపవాసం అంటే కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రపు వేళ శివాభిషేకం చేసి నక్షత్రాల్ని దర్శించుకొని తులసి తీర్థం మాత్రమే సేవించాలి. మర్నాటి ఉదయమే యథావిధిగా స్నానపానాదుల అనంతరం శివాభిషేకం చేసి నైవేద్యం ఇచ్చి మధ్యాహ్న వేళ భోజనం చేయాలి. దీనిని ఉపవాస దీక్ష అంటారు. ఇక ఏకభుక్తం. పై విధంగా చేయటం సాధ్యం కాని వాళ్ళు ఉదయం యథాప్రకారం స్నానదాన జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా శైవ తీర్థాన్ని లేదా తులసి తీర్థాన్ని ఏదైనా ఒకదాన్ని స్వీకరించాలి. ఇది ఏకభుక్తం. ఇక నక్తం. పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని తరువాత భోజనం చేయవచ్చును. దీనినే నక్తం అంటారు. అయాచితం. తమంతట తాము భోజనం కొరకు ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే భోజనం చేయవచ్చు. దీనినే అయాచితం అంటారు. స్నానం. పైన చెప్పిన 4 విధాలలో ఏ ఒక్కటి చేయగల శక్తి లేని వారు ఉదయం స్నాన జపతపాదులు చేస్తే ఫలితం లభిస్తుంది. ఇక తిలాదానం. మంత్ర జప విధులు ఏవీ తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసిన కార్తీక వ్రత పుణ్యఫలం లభిస్తుంది. ఈ 6 పద్ధతులలో ఏ ఒక్కదాన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదాన్ని కూడా ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందురు. ఈ వ్రతాచరణం వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి రాత్రి నక్షత్రం దర్శనం చేసుకున్న తరువాతనే భోజనం చేయాలి. ఆ రోజు మొత్తం భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కనుక నమక చమక సహితంగా శివాభిషేకం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనే కూతురు ఉండేది. చూపరులని ఇట్టే ఆకర్షించే అందగత్తె ఆమె. ఎంతో విలాసంగా ఉండే ఆమెకి మంచి గుణాలు అబ్బలేదు. నిత్య కాముకురాలుగాను దుష్టగుణం గలదిగాను 10 మంది నోళ్లలో నానుతూ ఉండేది. ఆమె ప్రవర్తనకి తగినట్లుగా కర్కశ అని పిలిచేవారు. 10 మందిలో పరువు పోకముందే నిష్ఠురుని బ్రాహ్మణుడైన మిత్రశర్మకి ఇచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు ఆమె తండ్రి. సదాచారుడు, సద్గుణవంతుడు, సరసుడు అయిన నిత్యకర్మ భర్తగా లభించడం వలన నిష్ఠురికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా జరగసాగింది. ఆమె రోజు భర్తని తిడుతూ కొడుతూ అవమానించసాగింది. అయినప్పటికీ తన వంశానికి మాయని మచ్చ వస్తుందన్న భయంతో చిత్రహింసలన్నిటినీ భరిస్తూ కాలం వెళ్లబుచ్చసాగాడు మిత్రశర్మ. నిష్ఠురి ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్త ఎదుటే రాసక్రీడని కొనసాగిస్తూ భర్తని అత్తమామలని నిర్లక్ష్యం చేస్తూ పరుషపు మాటలతో చిత్రహింసకి గురిచేసేది. కొంతకాలానికి నిష్ఠురి మనసు కోర్కెల గుర్రంలా హద్దుల్ని దాటింది. ప్రతిరోజు ఆమెని అనుభవిస్తున్న విటుడు ఆమె మనసులో విషబీజాన్ని నాటాడు. మన సుఖాలకి అడ్డుగోడగా ఉన్న నీ భర్తని ఎలా అంతమొందిస్తావో ఆలోచించు అంటూ ఆమె మనసులో విషబీజాన్ని విటుడు నాటేశాడు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన నిష్ఠురి ఆ రాత్రే నిద్రపోతున్న భర్త శిరస్సు మీద రాతి బండతో మోది అతని ప్రాణాలను తీసింది. అంతటితో ఆగక తానే స్వయంగా భర్త శవాన్ని మోసుకు వెళ్లి ఒక పాడుబడిన బావిలో పడేసింది. ఇదంతా గమనించిన ఆమె అత్తమామలు ఆమెకి భయపడి ఊరు వదిలి పారిపోయారు. ఇక అడ్డు అదుపు లేకపోవటం వలన కామంతో కళ్ళు మూసుకుపోయి
ఎందరో పరపురుషులతో నిత్యము రాసక్రీడలో తేలియాడసాగింది. కాలగమనంలో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. నిష్ఠురి బలం యవ్వనం తొలగింది. శరీరం శుష్కించింది. రకరకాల జబ్బులు సోకాయి. విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఎవరికి వారు ఆమెని అసహ్యించుకోసాగారు. తనకంటూ తనవారంటూ ఎవరూ లేకుండా ఒంటరిగా మిగిలిన నిష్ఠురి చివరికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, పలకరించేవారు కూడా కరువై నడి రోడ్డు మీద పడి చనిపోయింది. శవాన్ని దహనం చేసేవారు కూడా కరువైపోయారు. యమదూతలు వచ్చి నరకానికి తీసుకువెళ్లారు. యమధర్మరాజు దుర్భరమైన శిక్షలు అమలు చేశాడు. భర్తని విస్మరించి పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్న పాప ఫలితంగా మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలని బండరాతితో బద్దలు కొట్టినందుకు ముళ్ళ గదలతో ఆమె తల చిట్లేటట్టు మోదించాడు. భర్తని దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు ఆమె పాదాలని పట్టి కఠిన శిలలకేసి బాధించాడు. సీసం కాచి చెవులలో పోయించాడు. తరువాత కుంభీపాక నరకానికి పంపించాడు. ఆమె పాపాల ఫలితంగా ఆమె ముందు 10 తరాల వాళ్ళు, ఆమె వెనుక 10 తరాల వాళ్ళు మొత్తం ఆ కుంభీపాకంలో పడి కుమిలిపోసాగారు. అలా నరకాన్ని అనుభవించిన తరువాత 15 సార్లు కుక్కగా జన్మించింది నిష్ఠురి. 15వ సారి కళింగ దేశంలో పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో సునకంగా ఉండేది. కాలం గడుస్తుండగా కార్తీక మాసం వచ్చింది. ఒక కార్తీక సోమవారం నాడు ఆ ఇంటి బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనానికి ముందు శివాభిషేకం నిర్వర్తించి నక్షత్ర దర్శనం చేసుకొని నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆ రోజు అంతా ఆహారం లభించక పస్తుపడి ఉన్న ఈ కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వలన దానికి పూర్వజన్మల స్మృతి కలిగింది. ఓ బ్రాహ్మణుడా, నన్ను రక్షించమని మనిషిలాగా మాట్లాడింది. దాని మాటల్ని విని ఆశ్చర్యంతో బయటకు వచ్చాడు ఆ బ్రాహ్మణుడు. నీవేమి తప్పు చేశావు? నిన్ను ఎలా రక్షించాలో చెప్పు అంటూ అడిగాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను పూర్వజన్మలలో విపరీత బుద్ధులు కలిగిన కాముక వనితను. కామంతో కళ్ళు మూసుకుపోయి విటుడితో జతకట్టి నా భర్తని నేనే హతమార్చాను. బ్రాహ్మణ వంశానికి తీరని మచ్చని మిగిల్చిన పతితను. నా పాప ఫలంగా అనేక సంవత్సరాలు నరకంలో చిత్రహింసలకి గురి అయి ఈ భూమి మీద 14 సార్లు కుక్కగా జన్మించాను. తిరిగి 15వ సారి కూడా కుక్కగా జన్మించి నీ ఇంట ఉంటున్నాను. ఉన్నట్టుండి నాకు ఈ పూర్వజన్మ జ్ఞానం ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. దయచేసి కారణమేమిటో తెలియపరచండి మహానుభావా అంటూ వేడుకుంది ఆ సునకం. తన దివ్య దృష్టితో కుక్క యొక్క పూర్వజన్మని పూర్తిగా తెలుసుకున్నాడు బ్రాహ్మణుడు. ఓ సునకమా, నీ పూర్వజన్మ వృత్తాంతం అర్థమయ్యింది. నీవు ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తు ఉండి నాచే విడువబడిన బలి అన్నాన్ని తినడం వలన నీకిలా పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఓ మహానుభావ, నాకు మోక్ష మార్గం చూపు స్వామి అంటూ తిరిగి వేడుకుంది ఆ సునకం. దయామయుడైన ఆ బ్రాహ్మణోత్తముడు వెంటనే స్పందించి తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకి ధారపోశాడు. వెంటనే ఆ కుక్క తన సునక దేహాన్ని విడిచిపెట్టి దివ్య స్త్రీ శరీరధారి అయి పితృదేవత సమన్వితయై కైలాసమునకు చేరింది. కార్తీక సోమవార వ్రతఫలం అంటే ఇదే అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు. రెండవ రోజు